హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలకు సంబంధించిన సందేహాలకు సంబంధించిన సమాధానాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గతంలో మనం ఒక వీడియో చేయడం జరిగింది. పెండింగ్ బిల్లులకు సంబంధించి ఎవరికైనా పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే తెలియజేయమని అయితే కోరడం జరిగిందని. దానికి స్పందిస్తూ చాలామంది మిత్రులు తమకు కలిగిన ప్రయోజనాల గురించైతే ఈ విధంగా అయితే మెన్షన్ చేశారనమాట. ముఖ్యంగా ఒక పెన్షనర్‌కి ఏపీజీఎల్ఐ క్లోజర్ అమౌంట్ డిసెంబర్ 25న క్రెడిట్ అయిందన్నట్టుగా మెన్షన్ చేసి కామెంట్ చేశారు. అలాగే మరొక పెన్షనరు 2023లో ఆపరేషన్ చేయించుకున్న మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లు కూడా అదే రోజున జమ అయినట్టుగా సంతోషం వ్యక్తం చేశారు. మరొక పెన్షనర్ ఫిబ్రవరి 2024లో రిటైర్ అయ్యి జూన్ 2024లో ట్రెజరీకి బిల్లు సబ్మిట్ చేయగా వారికి కూడా డిసెంబర్ 25న నగదు అందినట్లుగా మనకు సమాచారాన్ని అందించారు. ఇలా తమ తమ వివరాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇవి తోటి ఉద్యోగులకు ఎంతో భరోసానిస్తాయి. ఇక మీ ప్రశ్నలకు సమాధానం ఏంటో చూద్దాము. మొదటగా ఒక పెన్షనర్ అడిగిన ప్రశ్న. ఏప్రిల్ 2022లో మెడికల్ బిల్లు అప్లై చేసినా ఇప్పటికీ రాలేదు అంటున్నారు. సో, మీ బిల్లు విషయంలో 2 విషయాలైతే గమనించాలి సార్. ఇక్కడ ఏంటంటే బిల్లు మొత్తం 50,000 లోపు ఉందా? లేక 50,000 కంటే ఎక్కువగా ఉందా? ఎందుకంటే 50,000 దాటితే స్క్రూటినీ ప్రక్రియ వేరుగా ఉంటుంది. రెండవది మీరు చికిత్స పొందిన హాస్పిటల్ ప్రభుత్వ గుర్తింపు పొందిందా? కాదా? అనేది పరిశీలించాలి. గుర్తింపు లేని హాస్పిటల్ అయితే ఫైల్ సెక్రటేరియట్‌లోని జీఏడీకి వెళ్లి స్పెషల్ అప్రూవల్ రావాల్సి ఉంటుంది. మీరు వెంటనే మీ డీడీఓ ఆఫీస్‌లో బిల్ నంబర్ తెలుసుకొని ట్రెజరీలో అది ఎక్కడుందో ఒకసారి ఎంక్వైరీ చేయించండి. సో, ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఇక మరొక పెన్షనర్ మీ పరిస్థితి కూడా ఇదే సార్. 2022 నుండి బిల్లు రాకపోవడానికి సాంకేతిక కారణాలు అయితే ఉండవచ్చు. కాబట్టి ట్రెజరీలో సంప్రదించండి ఉత్తమం. సో, ఎవరికైనా ఇంకా బిల్లు రానట్లయితే సంబంధిత ట్రెజరీ ఆఫీస్‌ను మనమైతే విజిట్ చేసి కారణాలు కనుక్కోగలరు. సాధారణంగా ఏప్రిల్ 2025 నుండి డిసెంబర్ 20, 2025 ఈ మధ్య కాలంలో ట్రెజరీకి చేరిన మెడికల్ బిల్లులన్నీ కూడా దాదాపుగా డిసెంబర్ 25న క్లియర్ అయ్యాయి. ఇక మరొక పెన్షనర్ ఈ విధంగా అంటున్నారు. సో, మీరు ఏప్రిల్ 2024లో రిటైర్ అయ్యారు. కానీ ఇక్కడ ఈఎల్ బిల్లు రాలేదన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు అనేది కాదు. మీ బిల్లు సీఎఫ్ఎంఎస్‌లోకి ఎప్పుడు అప్‌లోడ్ అయిందనేదే ముఖ్యం సార్. ఇక జూన్ 2024 లోపు సీఎఫ్ఎంఎస్‌లోకి వెళ్ళిన ఈఎల్ బిల్లులు మాత్రమే ప్రస్తుతానికి ప్రాసెస్ అయ్యాయి. ఇక మరొక పెన్షనర్ మరియు ఇతరులు గూడా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించైతే అడిగారు. సో, వీరు రిటైర్ అయిన తేదీలతో పాటుగా బిల్లు ట్రెజరీకి వెళ్ళిన తేదీని కూడా సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఇక డిసెంబర్ 2021లో రిటైర్ అయిన మిత్రులు కొందరు ఈఎల్ డిఫరెన్స్ గురించి అడుగుతున్నారు. ఆ కాలంలో రిటైర్ అయిన వారికి సీఎఫ్ఎంఎస్‌లో డిఫరెన్స్ బిల్లులకు సంబంధించిన ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ కూడా అవి పడలేదు. దీనిపై మరొక పెన్షనర్ కోర్టుకు వెళ్ళే విషయం అడిగారు. సో, ఇప్పటికే కొంతమంది మిత్రులు లాయర్‌లను సంప్రదిస్తున్నారు. ఏమైనా సానుకూల నిర్ణయం రాగానే మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే మరొక పెన్షనర్ మీకు మే 2021లో ఈఎల్ అమౌంటు కొంతే వచ్చిందన్నారు. సో, బహుశా ఉమ్మడి రాష్ట్ర సర్వీస్ మరియు విడిపోయిన తర్వాత సర్వీసెస్‌కి సంబంధించి 2 వేర్వేరు బిల్లులు ఉండవచ్చు. ఒకసారి ఆఫీస్‌లో క్లారిటీ తీసుకోండి. మరొక పెన్షనర్ మీకు జూన్ 25న రిటైర్ అయ్యాక కొన్ని బిల్లులు పడ్డాయి. కానీ గ్రాట్యుటీ ఈఎల్స్ రాలేదంటున్నారు. జూన్ లేదా జూలై 2024 లోపు బిల్లులు వెళ్ళిన వారికి మాత్రం ప్రస్తుతం ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి మీకు మరికొంత సమయం పట్టవచ్చు సార్. కొంతమంది మిత్రులు సమాచారంపై కూడా ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఇక మరొక పెన్షనర్ ఆహ్, ఇవన్నీ కూడా నిజంగా చెప్పట్లేదని కూడా చాలామంది విశ్వసించటం లేదు. సో, కేవలం
మనకు వచ్చిన సోర్స్ నుంచి, మనకు అందిన కామెంట్స్ నుంచి స్వయంగా పెన్షనర్స్ ఎవరైతే మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటారో, సో, వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుందండి. సో, చివరగా మనకు అందిన సమాచారం ప్రకారంగా ఈఎల్ ఎన్‌కాష్‌మెంట్ జూన్ 2024 లోపు ట్రెజరీకి వెళ్ళిన బిల్లులు పూర్తయ్యాయి. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు డిసెంబర్ 20, 2020 వరకు, సో, 2025 వరకు సబ్మిట్ చేసిన బిల్లులు క్లియర్ అయ్యాయి. ఏపీజీఎల్ఐ, ఆర్‌జీపీఎఫ్ విషయానికొస్తే ఆగస్టు 2025 వరకు పంపినవి ప్రాసెస్ అయ్యాయి. ఇక గ్రాట్యుటీ జూలై 2024 వరకు సబ్మిట్ అయినవి వచ్చాయి. ఇక సరెండర్ లీవ్ విషయానికొస్తే 2023, 24, 25 సంవత్సరాలకు సంబంధించి ఇంకా ఎవరికీ కూడా జమ అయితే కాలేదు. సో, ఇది ఫ్రెండ్స్ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇంతవరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.